నమస్కారం. ఈరోజు ముమ్మడివరం మండలంలో చీకురుమెల్లి రవికుమార్ అనే వ్యక్తి గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర విప్పు బుచ్చిబాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా హేయమైన చర్య. ఏది ఏమైనా గౌరవ శాసనసభ్యులంటే అభివృద్ధి అంటేనే బుచ్చిబాబు అన్నట్టుగా ఈ 10 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. హాస్పిటల్ ఏదో జరిగితే ఆ జరిగిన విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేయాలి, లేదంటే ఎమ్మెల్యేగా జరిగే తెలియజేయాలి. తగవు తక్షణమే ఆ వ్యాఖ్యలను విరమించుకోవాలి. గౌరవ శాసనసభ్యులకి క్షమాపణ చెప్పాలి. ఇక కొండలేశ్వరం ఏటుగట్టు ఏ బ్రిడ్జ్లు అని చెప్తున్నావు, గత 5 సంవత్సరాల్లో ఈ అన్నిటిని ఏం మర్చిపోయావా, లేక అలా అయినా తాయిలాలు ఇస్తే ఇంట్లో తొంగున్నావని చెప్పి అడుగుతున్నాను నేను. ఇది కరెక్ట్ కాదయ్యా. మామూలుగా చీకురుమెల్లి రవికుమార్ గారు ఏది ఏమైనా హానర్గా ఉండాలి. మన ఎస్సీ కులంలో పుట్టాం కాబట్టి ఒకరితో మనం చెప్పించుకునేలాగా ఉండకూడదు. మనం మాట్లాడే మాటలు ఎదురోళ్ళని మనం ప్రశ్నించేలాగా ఉండకూడదు. మన గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి తప్పించి నీ వెనకాల యావత్తు మాల జాతి అంతా పనిచేస్తుంది, దాన్ని తల ఉంచుకునే ప్రయత్నాలు చేయకు. ఇక్కడి నుంచైనా తెలుగుగా మాట్లాడడం నేర్చుకో, మంచిగా మాట్లాడడం నేర్చుకో. అధికారులని దుష్పడడం మానే. ఏదైనా సమస్య ఉంటే పరిష్కార దిశగా పయనించు. మంచిగా వెళ్ళు, చెడుగా వెళ్తే నీ వినాశనాన్ని నువ్వే కోరుకుంటావు. నిన్ను ఖచ్చితంగా మేము అంతా ఖండిస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు చీకురుమెల్లి రవికుమార్ అన్న ఆయన దాట్ల బుచ్చిబాబు గారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుతానం అండి. ఎందుకంటే ఆయన ఎస్సీ కులంలో ఉండి ఒక నాయకుడిగా పనిచేస్తున్నారండి. ఈయన చేసినప్పుడు ఏదన్నా ఆయనకి సమస్య ఉన్నా, సమస్య కాకపోయినా ఏదైనా ఉన్నా సరే, సార్ ఇలా జరుగుతుందని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పట్టించుకోకపోతే ఏంటంటే ఆయన నిలదీయాలి తప్ప ఇలాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం చాలా సిగ్గుతానం అండి. ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని ఆయన బూతు మాటలతో మాట్లాడుతున్నారు. ఏంటంటే అలాంటి బూతు మాటలు ఒక ఎంతమంది చూస్తున్నారు పబ్లిక్ అని కూడా ఆయనకి తెలియట్లేదండి. అలాంటి బూతు మాటలతో మాట్లాడుతున్నారండి. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారో సార్ గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందండి. ఆయన ఏంటి హాస్పిటల్ ఒకదానికే చేస్తున్నారనేసి మాట్లాడుతున్నారండి. హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ ఉంటుందండి, ఎక్కడా లేదు. ఇప్పుడు అక్కడ ఏదో జరిగిందని ఈయన ఈ రోజు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారండి. అలాంటివి చేస్తే చాలా ఇదండి. ఒకసారి ఎస్సీ కమ్యూనిటీ తరఫున మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి మాటలు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎస్సీ కమ్యూనిటీ నుంచి మాట్లాడకూడదండి. మీరు తక్షణమే ఎమ్మెల్యే గారికి క్షమాపణ కోరాలని నేను చెప్తున్నానండి మీ అందరికీ. థ్యాంక్ యూ.